ఈ మాట వల్ల స్థితికారుడై వచ్చాడు రక్షించి. ఇప్పుడు వరం ఇవ్వాలి, ప్రాణం రక్షించాలి. చేతులు ఊపుకుంటూ పోని వెనకాతల గబగబా వెడదామంటే పమిట కొంగట్టుకు వెళ్ళిపోతున్నాడు. అందుకని 2 చేతులు పమిట కొంగు అడ్డెట్టుకుంది. ఆ పమిట కొంగు జారిపోకుండాను అలా వెళ్ళిపోతున్నటువంటి తల్లి నిజంగా అమ్మవారు పడింది ఆ రోజున బాధ. అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతలు నడిచింది. అమ్మవారి పేరు చెప్పేటప్పటికీ పోతన గారికి ఒళ్ళు తెలియదండి. చెప్పేది గజేంద్ర మోక్షం శ్రీ మహావిష్ణువు కదా. పద్యాలు తీసుకెళ్లి అమ్మవారి మీద వేస్తున్నారు. ఎందుకని లక్ష్మీదేవిని కళ్ళకి కట్టి చూపించారండి. ఆవిడంత గబగబా నడిచి వెళ్ళిపోతూ ఇలా పమిట పట్టుకుని వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఇలా ఊగుతున్నాయిట. అవి ఊగుతుంటే అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తుంటే ఇలా పెట్టుకుని గబగబా నడవడంలో భుజాలు ఇలా ఇలా కదలడం. వారి జుత్తు ఒక్కసారి ముడి ఊడిపోయి ఆ పిరుదుల కింద వరకు జట ఆ కేశపాశం వేలాడుతోందిట. అమ్మవారి జుత్తుని అలా చూస్తే చాలండి అజ్ఞానం పోతుంది. క్రీగంటి చూపు చూస్తే కోట్లకు పడగలెత్తుతాడు కొన్ని జన్మలు. అటువంటి తల్లికి నుదుటి మీద చెమట పట్టిందిట. అలా నడిచి వెళ్ళిపోయిందిట. ఇంత వేదం వినిపించగలిగినటువంటి గరుడ వాహనం వెళ్ళిపోతోంది. ఇప్పుడు అడిగో స్వామి, అమ్మ, శంఖం, చక్రం, గరుడు, నారాయణుడు, నారదుడు గబ 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 వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలి కుత్తుక కత్తిరించేయి అన్నాడు. అనేటప్పటికీ గుబ్బియమని శబ్దం వచ్చిందట. ఆ చక్రం నీళ్లలో పడి ఆ మొసలి కుత్తుకని సుదర్శనం కత్తిరించి మళ్ళీ వెళ్ళి స్వామి యొక్క చేతిని అలంకరించిందో ఈ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయనొక్కడే, మిగిలిన ఈ అనుబంధాలన్నీ కృతకాలే అని తెలుసుకుంది. తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పెట్టి నమస్కరించింది. దానిలో ఉన్నటువంటి జ్యోతి బయలుదేరి శ్రీమన్నారాయణుని యొక్క రూపాన్ని పొందింది. శంఖచక్ర గదా పద్మాలతో పొంది ఆయన పక్కన నిలబడి వైకుంఠానికి వెళ్ళింది. మొసలి చనిపోయినప్పుడు అందులోంచి ఒక గంధర్వుడు వచ్చాడు. గంధర్వలోకానికి వెళ్ళాడు. ఈ ఏనుగుకి ఇంత పుణ్యం